ఏమిటి అలాగున్నావు? ఆ రోజు కార్ రేస్ జరిగినప్పటి నుంచి నా మనసు ఏదోలా ఉంది. డ్రైవింగ్ ఛాంపియన్ మధుకి మనసు ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? మాలా, ఒక పని చేస్తావా? అలాగే, నీకోసం ఏమైనా చేస్తాను. అయితే కాసేపు నోరు మూసుకొని ఉండు. అదే మధు. హలో మిస్టర్ మధు. నేను మీకు బాగా తెలుసు, నేను మీ అభిమాని. ఆ రోజు కార్ రేసులో మీరు గెలిచినప్పుడు ఒళ్ళు మరచి చాలాసేపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను. మరి మీరు? జమీందారు కరుణాకరం గారి కుమార్తెను. నా పేరు మిస్ లత. జమీందారు కరుణాకరం? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఓ, అన్నట్టు మీ అంకులోకి ఆయన శిలంలో చనిపోయారని విన్నాను. మా పెదనాన్న చనిపోయారా? నాకు తెలీదే. అదేమిటండి, షిప్పులో శవం వచ్చిందని కూడా అనుకుంటున్నారే? అబ్బే, అదేం లేదండి. బహుశా మీరు పొరబడి ఉంటారు. ఐఎమ్ సారీ, తెలియకుండా మీ మనసు కష్టం కలిగించాను, క్షమించండి. వస్తాను. పెదనాన్నగారి విషయం నాతో ఎందుకు చెప్పలేదు డాడీ? ఏంటమ్మా అది? ఇంకా దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తారు డాడీ? నేనేం పాపం చేశాను? ఆర్బన్ నుంచి వచ్చిన పెదనాన్నగారి శవం విషయం మాట మాత్రమైనా. ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? ఈ కేబుల్ చెప్పింది. ఓ, అది కేబుల్ అమ్మా. కనీసం పెదనాన్నగారి శవాన్ని చూసే అదృష్టం కూడా నాకు లేకపోయింది. అలా ఎందుకు చేశారు డాడీ? నీ మంచికే చేశానమ్మా. నిన్ను కన్నది నేనైనా నీ పెంపకమంతా పెదనాన్న చేతిలోనే జరిగింది. పెదనాన్న శవం చూస్తే నువ్వు ఏ అఘాయిత్యం చేస్తావేమో అని భయపడి నీతో నిజం చెప్పడానికి జంకానమ్మా. భగవంతుని కూడా న్యాయం తెలియదు. నన్ను తీసుకుపో, అన్నయ్యను బ్రతికించకూడదు. డాడీ, క్షమించండి, మీ మనసు చాలా కష్టపెట్టాను. పర్వాలేదమ్మా.